దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు దేవుడు మరొక నూతనమైనటువంటి దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికే స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు మనకు గొప్ప జీవితాన్ని అనుగ్రహించారు. అలాంటి గొప్ప జీవితాన్ని అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తుకు పోలిన వారు ఇంకెవరు లేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది 113వ కీర్తనలో 5వ వచనము ఈ విధంగా చెబుతూ ఉందండి. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు? 6వ వచనం చాలా ఇంకా మరి కాస్త హెచ్చిస్తా ఉంది యేసు ప్రభుని, దేవదేవుని. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుతున్నాడు. ఇందులో 5వ వచనము ఉన్నతమందు ఆసీనుడై ఉన్న, అంటే ఉన్నతమైనటువంటి స్థలంలో, హెచ్చైన స్థలంలో ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు మన యొక్క దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఉన్నతంగానే చూద్దాం. ఈ లోకంలో ఎవరిని మనము హెచ్చించలేము. ఎందుకంటే ఎవరైనా సరే అతిశయించాలంటే అది దేవుని బట్టే అతిశయించాలి. ఎందుకంటే ఆయనే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్నటువంటి దేవుడు గనుక. బహుశా ఇదివరకే నీ హృదయంలో ఎవరినైనా సరే పెద్ద మార్క్ ఇస్తా ఉన్నావేమో, అంటే ముద్ర వేస్తూ ఉన్నావేమో నీ జీవితంలో. నీ జీవితంలో అనేక మందిని హెచ్చుగా చూస్తూ ఉన్నావేమో. గౌరవించడం తప్పలేదు, ప్రేమించడం తప్పలేదు, కానీ దేవుని కంటే అధికమైనటువంటి ఉన్నత స్థానం ఇవ్వడం చాలా తప్పు. అది మీ సేవకులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. ఎందుకంటే మార్కు ఏదైతే ఉందో అది దేవునికి తప్ప మరి ఇంకెవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా చెప్పినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఏమని చెప్పబడిందంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదని అంటున్నాడు. మనము దేవునికి ఎంత హెచ్చైన స్థలం ఇస్తామో, ఎంత ప్రయారిటీ ఇస్తామో, దేవుడు మనకు అంతటి అధికమైన కృపిస్తూ మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ఎందుకంటే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడు ఎవరు కూడా లేరు. ఒకవేళ మనము దేవుణ్ణి అంతగా మనం హెచ్చిస్తే ఆయన ఏం చేస్తాడో చూసారా? 113వ కీర్తనలోనే 8వ వచనంలో ఈ విధంగా స్పష్టంగా తెలియజేయబడ్డది. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదనులు పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఓ విశ్వాసి, నీ జీవితంలో నీ సేవకులు కానీ, లేకుంటే నీ యొక్క భర్త కానీ, భార్య కానీ, ఎవ్వరు కూడా, ఏ రిలేటివ్ కూడా ఇంత చక్కగా నిన్ను హెచ్చించలేడు, లేవనెత్తలేడు. అందుకనే మొదటగా ప్రభువుకి ప్రయారిటీ ఇస్తూ దేవుణ్ణి నీ హృదయంలో పెద్ద మార్కు, ప్రభువుకు స్థానం ఇవ్వు. మళ్ళీ చెబుతున్నాడు దేవుడు, తన వాగ్దానం ఇస్తున్నాడు, నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుస్తాను. ఆ ఘనపరిచే విధానం ఏంటో మనం ఇక్కడ 8వ వచనంలో చూసాము. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన మాత్రమే నీ లిఫ్టప్ చేయగలడు. కనుక దేవుణ్ణి ఘనపరచు, యేసయ్యని ఘనపరచు. జీవము గల యేసు ప్రభువా, మా జీవితంలో, ముఖ్యంగా మా హృదయంలో నీకే అధికమైన మార్క్స్ ఇవ్వడానికి, నీకే అధికమైనటువంటి ఆయన స్థానం ఇవ్వడానికి మాకు నేర్పించండి. నీవు లేవనెత్తివాడు, నిన్ను పోలిన వాడు ఎవ్వరూ లేరు. కాబట్టి అది మేము నేర్చుకున్నాం. దానిని మేము ఎప్పుడు కూడా తప్పిపోకుండా సహాయం చేయండి. నీ కృప మాకు అధికముగా దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బి విత్ యు. ప్రైజ్ లార్డ్.